ఒక్కొక్క కొడుకులు తలకాయ లెగిసిపోతారు. ఒకటి చెప్తారా, రెండు సస్తారా. నా పిల్లల్ని చేయండి. నీకు కావాల్సిన దాన్ని నిరాశమైతే నేను చెప్తాను. తండ్రిని ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విషయంలో నేను అడ్డుపడదు. నేనే చెప్తాను. మా పూజా గదిలో వేణుగోపాల స్వామి విగ్రహం, వేణుగోపాల స్వామి విగ్రహం ఇక ఈ ప్రపంచంలో మాకు ఎదురు లేదు. ఇక మీతో అవసరం తీరిపోయింది. నీకు నిజంగా కావాల్సిన ప్రాణం అయితే నా ప్రాణం తీసుకుంటా. నా ప్రాణం తీసుకుంటా. ఆ నిధికి నిజమైన వారసుడు నేను. ఇది నా ఇల్లు. ఈ సామ్రాట్ ఇంటికే వచ్చి దోపిడీ చేయడానికి ఎన్ని కుటుంబం మీకు? ఇది నీ ఇల్లు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు విషయం తెలిస్తే పిచ్చి వాక్కాదురా నీకు పడుతుంది. సామ్రాట్ ఎవరనుకున్నా మా అన్న రాజా రఘునాథ వర్మ మా నాన్నగారు. మర్యాదగా వచ్చిందాన్ని వెళ్ళండి. వెళ్ళడానికి రాలే సామ్రాట్. ఆ నిధిని తీసుకువెళ్ళడానికి వచ్చాం. కాదు కూడదు అంటే ఒక్కొక్క నా కొడుకు తాత తీసుకెళ్తా. ఎలా తీసుకెళ్తామని నేను చూస్తాను. ఇందులో 5 బుల్లెట్లే ఉన్నాయి. ఇక్కడ మీరు నలుగురు మాత్రమే ఉన్నారు. ఒక్కొక్క నా కొడుకు పెట్టల కాల్చినట్టు కాలుస్తాను. ఒకటి, రెండు. నేను చూసుకుంటా. నా కన్న కొడుకుని పొట్టని పెట్టుకున్నావు కదా. ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లో నిప్పులు పోసావు కదా. మీలాంటి దుర్మార్గులు బ్రతకడానికి వీల్లేదు. మీలాంటి దుర్మార్గులు బ్రతకడానికి వీల్లేదు. బాబు మిమ్మల్ని కొత్త వస్త్రం మరి రాని మాటలు మాట్లాడు. నన్ను క్షమించండి. కానీ ఇలాంటి దుర్మార్గులు బ్రతకడానికి